హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు పాలకూర పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా పచ్చడి రూపంలో అయితే ఎక్కువ ఆకుకూర కన్జ్యూమ్ చేసుకోవచ్చు. 2 కట్టలు పాలకూరని శుభ్రంగా కడిగి తరిగి రెడీ చేశాను. అలాగే ఈ పచ్చడి కోసం మెయిన్గా కొంచెం వేరుశెనగ గుళ్ళు, నువ్వుపప్పు, అలాగే కొన్ని ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు, కొంచెం అంటే కొంచెం మెంతులు, అలాగే వేడి నీళ్ళల్లో కొంచెం చింతపండును కూడా నానబెట్టి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా పచ్చడికి తగ్గట్టుగా కొన్ని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ముందుగా ఎండుమిర్చిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలు తింటే మంచిది, కంపల్సరీగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అని అందరూ చెప్తూ ఉంటారు. మనం పప్పు కూరలు లాంటివి చేసామనుకోండి, ఎక్కువ ఆకుకూర మనం కన్జ్యూమ్ చేయలేం. ఇలా పచ్చడి రూపంలో చేసుకుంటే కొంచెం ఎక్కువ ఆకుకూర కన్జ్యూమ్ చేసిన వాళ్ళం అవుతాం కదండి. అందుకే నేను ఇలా పచ్చడి రూపంలో ట్రై చేస్తున్నాను. ఎండుమిర్చిని ఫ్రై చేసి బయటికి తీసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ పప్పు దినుసులన్నిటినీ నూనెలో వేసి దోరగా సన్నటి సెగపై వేయించి వేరే ప్లేట్లోకి తీసుకుని రెడీ చేసుకోవాలి. పాలకూరని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటే ఇలా పచ్చడితో పాటు మనం పాలక్ పన్నీర్ చేసుకున్నా కూడా మంచి ప్రోటీను ప్లస్ పాలక్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. పప్పు దినుసులన్నీ బయటికి తీసిన తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న వేరుశెనగ గుళ్ళను వేసి సన్నని మంటపై కొంచెం వేగించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత నువ్వుపప్పును కూడా వేసి దోరగా వేయించి వేరే ప్లేట్లోకి తీసుకుని రెడీ చేసుకోవాలి. పప్పులు ఏవైనా సరే మాడకుండా సన్నని సెగపై వేయించుకుంటే బాగుంటుంది. అలాగే అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పాలకూరనంతటినీ వేసి వేయించుకోవాలి. అవసరపడితే 2-3 చెంచాలు ఆయిల్ కూడా వేసుకుని వేయించుకోవచ్చు. పాలకూరనంతటినీ వేసిన తర్వాత 2 టైమ్స్ కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ మూత పెట్టి మగ్గించుకునే ప్రాసెస్లో పాలకూరని గ్రీన్నెస్ పోకుండా వేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ ఫ్రై చేసేసినా అంత బాగోదు. ఆయిల్ ఎక్కువ వేసి కనుక పాలకూరని ఫ్రై చేస్తే పాలకూరలో ఉన్న తేమంతా పోయి డ్రైనెస్ పెరిగిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పాలకూర మగ్గాలి, అలాగే గ్రీన్నెస్ పోకుండా ఉండాలి. ఈ విధంగా మగ్గించుకొని వేరే ప్లేట్లోకి తీసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. మనం వేయించుకున్న పప్పు దినుసులు, ఎండుమిర్చి అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, పప్పు దినుసులు, వేరుశెనగ గుళ్ళు, నువ్వుపప్పు, అలాగే రుచికి తగ్గట్లుగా కొంచెం ఉప్పు, చింతపండును కూడా వేసి పరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే రెడీ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయల్లోంచి సగం వెల్లుల్లిపాయలు కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మిగతా వెల్లుల్లిపాయలు తాలింపులో వేయటం కోసం లైట్గా క్రష్ చేసి రెడీ చేసి ఉంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం బరగ్గా మిక్సీ చేసుకుని ముందుగా మగ్గించి ఉంచుకున్న పాలకూరనంతటినీ కూడా వేసి మరొకసారి మిక్సీ చేసుకోవాలి. పాలకూర వేసాక కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా ఉండేటట్టుగా మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. అవసరమైతే కొంచెం నీళ్ళ చుక్కలు వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడికి తాలింపు వేయటం కోసం కడాయిలో కొంచెం ఆయిల్ని వేసి కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి దోరగా వేగించుకోవాలి. తాలింపు అంతా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా క్రష్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయని, కరివేపాకును కూడా వేసి వేగించుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పచ్చడినంతటిని ఈ తాలింపులో వేసి 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడి తొందరగా పాడైపోకుండా 2 డేస్ పాటైనా నిలవ ఉంటుంది. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశల్లోకి కూడా నంచుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇలా 2 మినిట్స్ వేయించేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది. పాలకూరకి సహజంగానే కమ్మగా ఉండే లక్షణం ఉంటుందండి. దానికి తోడు ఈ పప్పులు, చింతపండు అన్నీ చేరి కమ్మతనం కాస్త పుల్లగా కారంగా ఉండే టేస్ట్తో పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.
అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.